హాయ్ అండి. ఈరోజైతే వేడివేడిగా నెయ్యి ఇడ్లీ, కారపొడి, కందిపొడితో నెయ్యి ఇడ్లీ సూపర్గా ఉంటాయి. చూడండి, నేను ఊతప్పం కూడా వేసాను, పల్లీ చట్నీ, నెయ్యి. ఇప్పుడైతే ఇడ్లీ పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కేజీ రవ్వకి పావు కేజీ మినపగుండ్లు వేసాను. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ. అయితే ముందుగా పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ పోసి మరగనివ్వాలి. కొంచెం వేడి అయిన తర్వాత పెట్టుకుంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే కందిపొడికి కళాయి పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 3 స్పూన్లు కందిపప్పు, ఒక 10 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు వేసి ఆ క్లిప్ మిక్స్ అయింది. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ కోర్స్గా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పట్టుకోవాలి. సాల్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి స్టవ్ మీద కళాయి పెన్నెం పెట్టేసి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసి పెన్నెం మీద వేసి ఈ విధంగా కాల్చుకోండి. భలే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇడ్లీ అయితే ఇలా నొక్కినప్పుడు వేలు దిగబడకుండా ఉంటే సాఫ్ట్గా